ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజు జరిగినటువంటి టీజీ టెట్లో మరి సోషల్ మరియు తెలుగు మరి సైకాలజీలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు. చూసినట్లయితే ముఖ్యంగా ఈ రోజు అయినటువంటి ఎగ్జామ్లలో సోషల్ మాత్రము 8th క్లాసు 9th 10th క్లాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడం అని చెప్పేసి మనకు వాట్సాప్లో సమాధానం ఆధారంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. చాలామంది కామెంట్ చేశారు. ఎక్కువగా ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే 8th క్లాసు 9th 10th క్లాస్ నుంచి ఎక్కువ బిట్లు అడిగారు. తర్వాత ఎకనామిక్స్ తర్వాత సివిక్స్ పార్ట్ నుంచి ఎక్కువ మార్కులు అడగడం జరిగింది. ఎకనామిక్స్ సివిక్స్ పార్ట్ నుంచి ఎక్కువ మార్కులు అడిగింది కాబట్టి మ్యాక్సిమము మనకు నెక్స్ట్ అదే ఎగ్జామ్ కూడా అలా ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి మ్యాక్సిమము వీటిని బేస్ చేసుకొని మనము మన యొక్క ప్రిపరేషన్ ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పాయింట్స్ ఎక్కువ చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ కొన్ని పాయింట్స్ కూడా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా ఇంతకుముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. మరి ఇక్కడ ఈ టీజీ టెట్లో ఈరోజు అనేటువంటి ఎగ్జామ్లలో మనకు ఏ బిట్లు అడిగిండు ముఖ్యంగా మనకు ఎకనామిక్స్ నుంచి ఎక్కువగా ఎకనామిక్స్ మరియు సివిక్స్ నుంచి ఎక్కువ మార్కులు అడిగినట్టుగా మనకు ఈరోజు రాసిన వాళ్ళు చెప్పిన సమాచారం బేస్ చేసుకొని మీకు విషయం తెలియజేస్తూ ఉన్నాము. మరి అందులో ఏ క్వశ్చన్లు ఎక్కువ అడిగిండో చూద్దాం. మేజర్గా పన్నుల గురించి అడిగిందంటే ట్యాక్స్ మీద అడిగిండు. ఎకనామిక్స్లో ఉన్నటువంటి పన్నుల మీద ట్యాక్స్ అంటే ఈ క్రింది వాళ్ళలో ప్రత్యక్ష పన్ను కానిదేది అనే అంశం మీద అంటే పన్నుల మీద ప్రశ్న అడగడం జరిగింది. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? ఇక్కడ ప్రత్యక్ష పన్ను అంటే ఏంటంటే తొలి ప్రభావము అంతిమ ప్రభావము ఒకరి మీద ఉంటే దాన్ని మామూలుగా ఏమంటారంటే దీన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. ప్రత్యక్ష పన్ను. మరి ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ ఏంటి? సంపద పన్ను, ఆదాయ పన్ను, ఓకేనా. మరియు కార్పొరేషన్ పన్ను ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ చెప్పచ్చు. పరోక్ష పన్నులు తొలి ప్రభావం ఒకరి మీద అంతిమ ప్రభావం మరొకరి మీద ఉంటే దాన్ని పరోక్ష పన్నులు అంటారు. కాబట్టి ఇక్కడ పరోక్ష పన్నులు వస్తువుల పన్ను, జిఎస్టీ కూడా పరోక్ష పన్ను, వస్తువుల పన్ను, జిఎస్టీ మరియు మద్యం పైన ఉన్నటువంటి పన్నులు ఈ విధంగా ఎగుమతి దిగుమతి పన్నులు మనకు అవన్నీ కూడా పరోక్ష పన్ను కింద వస్తుంది. బహుమతి పన్ను అవన్నీ కూడా ఏంటంటే పరోక్ష పన్నులు. కాబట్టి పన్నుల మీద కంపల్సరీ ఈరోజు ఎగ్జామ్లో జరిగిన ఎగ్జామ్ల మీద ఈరోజు అన్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత జిఎస్టీ మీద అడిగింది. జిఎస్టీ మీద కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉంది. వీటిలో మనకు ఉన్నటువంటి పర్సంటేజ్లు అంటే మనకు టెక్స్ట్ బుక్ ప్రకారము స్లాబ్లు ఉంటాయి. 5%, 12 అంటే 5%, 12%, 18%, ఓకేనా, 18%, 28%. ఈ స్లాబ్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక ఎగ్జాంపుల్ లెక్క కూడా అడుగుతాడు. దీని మీద ఒక లెక్క కూడా అడుగుతాడు. కాబట్టి ఈ స్లాబ్స్ మీద కూడా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది చెప్పింది. నెక్స్ట్ అసలు జిఎస్టీ అనేది జిఎస్టీ ఎప్పుడు అమలుకి వచ్చేసారంటే 2017 జూలై 1న ఈ యొక్క జిఎస్టీ అనేది అమలులోకి రావడం జరిగింది. జిఎస్టీ దినోత్సవం కూడా జూలై 1 అని. నెక్స్ట్ బ్యాంకింగ్ మీద క్వశ్చన్ అడిగిన అంటే బ్యాంకింగ్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. బ్యాంకింగ్లో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కానీ తర్వాత వాణిజ్య బ్యాంకుల మీద క్వశ్చన్ అడిగినట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాణిజ్య బ్యాంకులలో డిపాజిట్ల మీద క్వశ్చన్ అడిగినట్టు సమాచారం. డిపాజిట్ల పైన అంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ వడ్డీ వచ్చేటువంటి డిపాజిట్ ఏది? ఫిక్స్డ్ డిపాజిట్. సాధారణంగా ప్రజలు ఎక్కువ శాతం ప్రజలు ఏ రకమైనటువంటి ఖాతాను తెరుస్తారంటే పొదుపు ఖాతాను తెరుస్తారండి. సాధారణంగా ప్రజలు ఎక్కువ ఏ ఖాతాను తెరుస్తారంటే పొదుపు ఖాతాను తెరుస్తారు. కాబట్టి బ్యాంకింగ్ మీద క్వశ్చన్ అడిగినట్టు మనకు సమాచారం. నెక్స్ట్ పొదుపు ఖాతా అంటే సేవింగ్ ఖాతా. ఇక్కడ ఈ యొక్క పొదుపు ఖాతా పైన ఎంత వడ్డీ రేటు ఉంటుందంటే కేవలము 4% వడ్డీ ఉంటుందండి. సాధారణంగా దీనిపైన పొదుపు ఖాతా పైన వడ్డీ ఉంటుంది, కేవలం అతి తక్కువ వడ్డీ ఉంటుంది. 4% మాత్రమే వడ్డీ ఉంటుంది. మరియు ఇందులో ఇంతకంటే ముందు ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడిగిందండి ఫిక్స్డ్ డిపాజిట్లు. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా క్వశ్చన్ అడిగినట్టుగా సమాచారం. ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఇది 1 సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఈ విధంగా ఒక నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ వడ్డీ దేని మీద ఉంటుంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఉంటుందండి. ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఉంటుంది. నెక్స్ట్ చరిత్రలో శాసనాలపైన ఎక్కువ క్వశ్చన్లు అడిగినట్టుగా మనకు దాని మీద ఒక క్వశ్చన్ 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చినట్టుగా మనకు సమాచారం. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికలు. ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎలక్టోరేట్ ఉంటుంది, ఎలక్టోరేట్ కాలేజీ అంటాం. మరి ఎలక్టోరేట్ కాలేజీ గురించి మనకు క్వశ్చన్ అడిగినట్టుగా మనకు సమాచారం అండి. నెక్స్ట్ ముఖ్యంగా
మనకు 10th క్లాస్ నుంచి మనకు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో జర్మనీ ఏకీకరణ. సో జర్మనీ ఏకీకరణ ముఖ్యంగా ఏ సంవత్సరం జరిగింది అంటే 1871లో జర్మనీ ఏకీకరణ జరిగింది. మరి జర్మనీ ఏకీకరణ సాధించిన ప్రధాన వ్యక్తి ముఖ్యంగా 3 యుద్ధాలు చేస్తాడు. సో బిస్మార్క్. ఎవరండి? బిస్మార్క్. నెక్స్ట్ ఇటలీ ఏకీకరణ గురించి కూడా క్వశ్చన్ అడిగినట్టుగా సమాచారం. మరి ఇటలీ ఏకీకరణ మీద ఏ విధంగా అంటే ఎలా అడిగాడంటే ముఖ్యంగా మరి ఇక్కడ 3 ప్రధాన వ్యక్తులు ఉంటారు. కౌంట్ కౌర్ మరియు మజ్జీని, గారిబాల్డి. మరి గారిబాల్డి ఎర్రచొక్క దళం. ఈ విధంగా మరి మజ్జీని యంగ్ ఇండియా అనేటువంటి సో యంగ్ ఇటలీ అనేటువంటి ఈ యొక్క అంశాల గురించి వీటి మీద క్వశ్చన్ అడిగినట్టుగా సమాచారం. నెక్స్ట్ మరి పంజాబ్, హర్యానాలో జరిగినటువంటి ముఖ్యంగా పంజాబ్లో ఉన్నటువంటి ఉద్యమాలు, ఎలాంటి ఉద్యమాలు జరిగిన ఆ అంశాల మీద క్వశ్చన్ అడిగినట్టుగా సమాచారము. నెక్స్ట్ వ్యాపార పవనాల మీద మన కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఈ పవనాల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఏమని పిలుస్తారు, దక్షిణార్ధగోళంలో ఏమని పిలుస్తారు? కాబట్టి సో ఈ వ్యాపార పవనాల మీద మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపార పవనాల పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఏంటి సార్ అంటే వ్యాపార పవనాలను ఉత్తరార్ధగోళంలో ఏమని పిలుస్తారు? సో వ్యాపార పవనాలను ఉత్తరార్ధగోళంలో ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఈశాన్య వ్యాపార పవనాలు అంటాం. తర్వాత దక్షిణార్ధగోళంలో ఏమని పిలుస్తారు సార్ అంటే దక్షిణార్ధగోళంలో సో సరే ఇక్కడ ఏంటి సార్ అంటే సో ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఇక్కడ ఏంటంటే ఈశాన్య వ్యాపార పవనాలు. సో ఇట్లా ఈరోజు దీని మీద వ్యాపార పవనాల మీద క్వశ్చన్ అనేట్టుగా సమాచారం. నెక్స్ట్ నదుల యొక్క జన్మస్థలం మీద ప్రతి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్ ఎగ్జామ్లో కానీ కంపల్సరీగా నదుల జన్మస్థలం మీద క్వశ్చన్ అడుగుతాడు. మరి గోదావరి అనే నది అనేది ఎక్కడ జన్మించింది అంటే మనకు గోదావరి నది అనేది మరి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం వద్ద, మరి కృష్ణా నది మహారాష్ట్రలోని మరి పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్లు కంపల్సరీగా నదుల జన్మస్థలం మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి నదులు కంపల్సరీ చూసుకోవాలి. ఒకసారి అన్నింటి నదులు ఎక్కడెక్కడ జన్మిస్తున్నాయి, ఓకేనా, అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సింధు నది మానస సరోవరం వద్ద, సో హిమాలయాల్లోని మానస సరోవరం అంటే టిబెట్ ప్రాంతంలోని మానస సరోవరం అనేటువంటి సరస్సు వద్ద సో జన్మిస్తుంది సింధు నది. ఇది ఎటువైపు ప్రవహిస్తుంది? సో పశ్చిమ వైపు ప్రవహిస్తుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది అనేది ముఖ్యంగా మానస సరోవర సరస్సు వద్ద చెమ్యాంగ్ డాంగ్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది బ్రహ్మపుత్ర నది. మరి గంగా నది 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది గంగా నది. మరి అదేవిధంగా కాబట్టి నదుల మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ భూమధ్య రేఖ. సో వీటి యొక్క భూమధ్య రేఖ చుట్టుకొలత ఎంత అనే అంశం కూడా ఇక్కడ ఈ యొక్క అంశం మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ అడవులపైన మనకు 8th క్లాస్లో 9th క్లాస్లో అడవుల గురించి ఉన్నది. వాటి నుంచి ఇక్కడ అడవులపైన ముఖ్యంగా సతత హరిత అరణ్యాలలో ఉండేటువంటి చెట్లు లేదా ఏ ప్రాంతంలో ఉన్నాయనే అంశం మీద క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ రామకృష్ణ మఠం యొక్క లక్షణాలు ఏంటి? మరి దాని యొక్క అంశాల గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ కాంటూర్ రేఖలు. మరి ఇక్కడ కాంటూర్ రేఖలు ఇక్కడ సమాంతర రేఖలు మరి వంకర టింకరగా ఉంటాయా? వీటి అంశాల గురించి అంటే కాంటూర్ రేఖల మీద లక్షణాల మీద క్వశ్చన్ అడిగింది. మరి కాంటూర్ రేఖలు అనేది మనకు 6th క్లాస్లో 7th క్లాస్లో ఉంటాయి, జాగ్రఫీలో ఉంది. కాబట్టి వాటి మీద కాంటూర్ రేఖల మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. తప్పకుండా మళ్ళీ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ముస్లిం లీగ్ స్థాపన. అంటే ముస్లిం లీగ్ ఏ సంవత్సరం ఏర్పడిందంటే 1906లోని ముస్లిం లీగ్ ఏర్పడింది. మరి ముస్లిం లీగ్ మరి ఎప్పుడు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది సార్ అంటే 1909లో 1909 అంటే ఇక్కడ మింటో మార్లే చట్టాల ద్వారా వీళ్ళకు ముస్లింలకు ప్రత్యేక సో నియోజకవర్గాలు కల్పించడం జరిగింది 1909లో. నెక్స్ట్ అదేవిధంగా ముస్లిం లీగ్ స్థాపన కూడా స్థాపన అడిగినట్టు మనకు ఈరోజు అడిగినట్టుగా సో మన సమాచారం. కాబట్టి ఎవరు సార్ అంటే సో ఖాజా సలీముల్లా అనేటువంటి వ్యక్తి ఈ ముస్లిం లీగ్ను స్థాపించడం జరిగింది. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడదండి. 9లో వీటికి ప్రత్యేక ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వేచ్ఛా సమరతత్వము అనేటువంటి ఈ యొక్క పదాలను ఏ అంశం అంటే ఏ దేశం నుంచి సేకరించామంటే సో
సో ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఏ రాజ్యాంగం అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి సో తీసుకోబడింది. నెక్స్ట్ ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాలు అడిగిండు. ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాల మీద క్వశ్చన్ అనేటువంటి సమాచారము. సో ముఖ్యంగా మరి మన తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలు ముఖ్యంగా ఎన్ని ఉన్నాయి అంటే సో 40 ఉన్నాయి. కాబట్టి అలా ఎమ్మెల్సీ స్థానటువంటి రాష్ట్రాలు గుర్తించమన్నాడు. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే మనకు ఒక కోడ్ పెట్టుకోవచ్చు. ఏం కోడ్ సార్ అంటే ఎంబీఏ యూకేటీ. సో ఇక్కడ ఎం అంటే మహారాష్ట్ర. సో ఎమ్మెల్సీ స్థానాలు ఏంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాలు ఏంటి సార్ అంటే ఒకటి మహారాష్ట్ర, బీహార్. సో ఎం అంటే మహారాష్ట్ర ఏంటండి, ఎం అంటే మహారాష్ట్ర, ఎం అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ బి అంటే బీహార్, బీహార్ అండి. నెక్స్ట్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఇది కోడ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ యు అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ కే అంటే కర్ణాటక. సో టీ అంటే ఏంటి సార్ అంటే తెలంగాణ. సో ఈ రాష్ట్రాలలో సో ఎమ్మెల్సీ స్థానటువంటి అంటే ఇక్కడ విధానసభ, నెక్స్ట్ అంటే శాసనసభ, శాసనమండలి ఉంటుంది. కాబట్టి శాసనసభ, శాసనమండలి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి సారంటే మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మనము చూడవచ్చు. నెక్స్ట్ సో ఆహార ధరల సూచిక గురించి మనకు ఈరోజు అనేటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేటువంటి సమాచారం. ఖండాంతర్గత శీతోష్ణస్థితి గురించి ఈరోజు అనేటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ జరిగింది. నెక్స్ట్ జర్మనీ సో ఆ జర్మనీని ఆర్థికంగా ముందు తీసుకెళ్ళడం కోసము సహకరించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే సో అజ్మల్ స్ట్రాక్ట్. నెక్స్ట్ మరి తెలుగులో ముఖ్యంగా అంటే ఇవి మనకు సోషల్లో మ్యాక్సిమం ఇప్పటివరకు చెప్పిన అంశాలు ఏంటంటే సోషల్లో ఏ క్లాస్ నుంచి క్వశ్చన్ ఎక్కువ అడిగిండు. తర్వాత ముఖ్యంగా 8th, 9th, 10th క్లాస్ ఎక్కువ చూసుకోండి. నెక్స్ట్ జరిగేటువంటి వాటిని ఎక్కువ రిపీట్ చేసుకోండి. మీరు రాసేవాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాటిని ఎక్కువ రిపీట్ చేయండి. తర్వాత ఇవే క్వశ్చన్లు వస్తాయంటే కొన్నిసార్లు రావచ్చు. కొన్ని అందులో ఒక 10 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లో 2 క్వశ్చన్ రావచ్చు, 3 క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీకు ఒక ఐడియా రావడం కోసం అనేది ఇది చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ తెలుగు నుంచి నానార్థాల నుంచి ఈ క్వశ్చన్ అడిగాడండి. ధర. సో ధర యొక్క నానార్థం ఏంటంటే వెల. నెక్స్ట్ అభినవ పోతన యొక్క ఎవరి బిరుదు అనండి. అభినవ పోతన ఎవరి బిరుదు సార్ అంటే వానమామలై వరదాచార్యులు యొక్క బిరుదు ఏంటంటే అభినవ పోతన అని పిలుస్తారు, వానమామలై వరదాచార్యులు. నెక్స్ట్ కొరవి గోపరాజు ఏ జిల్లాకు చెందినవారు అని చెప్పేసి క్వశ్చన్ అనడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లా. ఏ జిల్లా అండి? నిజామాబాద్ జిల్లా. నెక్స్ట్ చెరబండరాజు. సో చెరబండరాజు అసలు పేరేనండి. చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఏంటండి? బద్దము భాస్కర్ రెడ్డి. ఈ క్వశ్చన్ కూడా మనకు ఈరోజు అయినటువంటి టెట్ ఎగ్జామ్లో సో అడగడం జరిగింది. రాజుకు నానార్థము అంటే చంద్రుడు, భూపాలుడు. రాజు యొక్క నానార్థం ఏంటంటే చంద్రుడు, భూపాలుడు. కాబట్టి ఈరోజు అయినటువంటి టెట్ ఎగ్జామ్లో తెలుగు బాగా ఈజీ అయినట్టు. సో సింపుల్గా అందరూ కూడా ఎక్కువ అంటే తెలుగులో ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నటువంటి అంశాన్ని కూడా సో ఈరోజు రాష్ట్రం వాళ్ళు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ బతుకమ్మ పండుగను అంటే ఏ మాసంలో జరుపుకుంటారు? సో అశ్వయుజ మాసంలోని మనకు ఈ యొక్క బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. మరి ఇంకా ఏంటంటే శోభపత్రికను సో ఎవరు రాశారనేటువంటి క్వశ్చన్ కూడా. తర్వాత ఎనాదేశ సంధి గురించి క్వశ్చన్ అడిగినట్టుగా సమాచారం ఈరోజు. ఇవి మనకు మేజర్గా ఏంటంటే సైకాలజీ కూడా కొంచెము లెంతీ క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ అనేది చాలా పెద్దగా అడిగిండు అనేటువంటి సమాచారం. కాబట్టి మ్యాక్సిమం ఆ సైకాలజీ కూడా సింపుల్గానే అది కూడా సింపుల్గానే అడిగిండు. అయినప్పటికీ కూడా కొంచెం క్వశ్చన్ అనేది చాలా పెద్దగా అంటే లెంతీగా ఉంది. ఆ క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది, కానీ ఆన్సర్ మాత్రం ఈజీగా గుర్తుపట్టచ్చు అని చెప్పేసి ఈరోజు రాసిన వాళ్ళు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా. కాబట్టి ఈరోజు అనేటువంటి ఎగ్జామ్ని బేస్ చేసుకున్నట్లయితే సైకాలజీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సో మన సోషల్ కానీ ఇవన్నీ కూడా మెథడాలజీ కూడా కొన్ని జనరల్గా ఏంటంటే మెథడాలజీ కూడా జనరల్గా అడిగాడు.
కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్లన్నీ కూడా సో అప్లికేషన్ బిట్లు జనరల్గా అడగడము, తర్వాత మ్యాక్సిమము టెక్స్ట్ బుక్స్ దాటి వెళ్ళలేదండి, టెక్స్ట్ బుక్స్ నుంచే అడిగిండు. కాబట్టి మీరు ఎప్పటి నుంచే మీకు చాలాసార్లు వీడియోలో కూడా చెప్తా ఉన్నాను, సో టెక్స్ట్ బుక్స్ దాటి చదవవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారాన్ని ఎక్కువసార్లు చదవండి, వాటి నుంచే బిట్లు అడుగుతాడు. కాబట్టి ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మీ మిత్రులకు షేర్ చేయండి. సో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.